అందరికీ నమస్కారం అండి. హిందూ డివోషనల్కి స్వాగతం. ముందు వీడియోలో గోత్రం అంటే ఏమిటి, అవి ఎక్కడి నుంచి వచ్చాయి అనే విషయాల గురించి తెలుసుకున్నాం కదండి. ఈ వీడియోలో సైన్స్ ప్రకారం మన పూర్వీకులు గోత్ర విధానాన్ని ఎలా ఏర్పాటు చేశారో తెలుసుకుందాం. మీరు పూజలో కూర్చున్న ప్రతిసారి పూజారి మీ గోత్రం గురించి ఎందుకు అడుగుతారో మీకు తెలుసా? మీకు తెలియదు కాబట్టి అది చాదస్తం అనుకుంటున్నారు. గోత్రం వెనుక ఉన్న శాస్త్రం మరేమిటో కాదు, జీన్ మ్యాపింగ్ అని ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యం పొందిన అధునాతన శాస్త్రమే. గోత్రం వ్యవస్థ అంటే ఏమిటి, మనకు ఈ వ్యవస్థ ఎందుకు ఉంది, వివాహాలకు ఇది చాలా ముఖ్యమైనదిగా మనం ఎందుకు భావిస్తాము, కొడుకులకు ఈ గోత్రం ఎందుకు వారసత్వంగా వస్తుంది, మరి కుమార్తెలకు ఎందుకు రాదు, వివాహం తర్వాత కుమార్తె గోత్రం ఎలా ఎందుకు మారాలి, తర్కం ఏమిటి, ఇది మనం అనుసరించే అద్భుతమైన జన్యుశాస్త్రం. మన గోత్ర వ్యవస్థ వెనుక జన్యుశాస్త్ర వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చూద్దాం. గోత్రం అనే పదం 2 సంస్కృత పదాల నుండి ఏర్పడింది. మొదటి పదం గౌ అంటే ఆవు, రెండవ పదం త్రాహి అంటే కొట్టం. గోత్రం అంటే గోశాల అని అర్థం. జీవశాస్త్రపరంగా మానవ శరీరంలో 23 జట్ల క్రోమోజోములు ఉన్నాయి. వీటిలో సెక్స్ క్రోమోజోములు తండ్రి నుంచి 1 మరియు తల్లి నుండి 1 ఒక జత ఉంది. అది వ్యక్తి యొక్క లింగాన్ని నిర్ణయిస్తుంది. గర్భధారణ సమయంలో ఫలితకణం XX క్రోమోజోములు అయితే అమ్మాయి అవుతుంది, అదే XY అయితే అబ్బాయి అవుతాడు. XYలో X తల్లి నుండి మరియు Y తండ్రి నుండి తీసుకుంటుంది. ఈ Y ప్రత్యేకమైనది మరియు అది Xలో కలవదు, కాబట్టి XYలో Y Xని అణిచివేస్తుంది. అందుకే కొడుకు Y క్రోమోజోములను పొందుతాడు. ఇది మగవంశం మధ్య మాత్రమే వెళ్తుంది, అంటే తండ్రి నుంచి కొడుకు మరియు మనవడు, మునిమనవడు అలా అన్నమాట. మహిళలు ఎప్పటికీ Yను పొందరు. అందువల్ల వంశవృక్షాన్ని గుర్తించడంలో జన్యుశాస్త్రంలో Y కీలక పాత్ర పోషిస్తుంది. స్త్రీలు ఎప్పటికీ Yను పొందరు కాబట్టి స్త్రీ గోత్రం తన భర్తకు చెందింది అవుతుంది. అలా తన కూతురి గోత్రం వివాహం తర్వాత మార్పు చెందుతుంది. ఒకే గోత్రీకుల మధ్య వివాహాలు జన్యుపరమైన రుగ్మతలను కలిగించే ప్రమాదాన్ని పెంచుతాయి. గోత్రం ప్రకారం సంక్రమించిన Y క్రోమోజోములు 1గా ఉండకూడదు, ఎందుకంటే అది లోపభూయిష్టమైన ఫలిత కణాలను సక్రియం చేస్తుంది. ఇదే కొనసాగితే ఇది పురుషుల సృష్టికి కీలకమైన Y క్రోమోజోము పరిమాణం మరియు బలాన్ని తగ్గిస్తుంది, కొన్ని సందర్భాల్లో నశింపజేస్తుంది. ఈ ప్రపంచంలో Y క్రోమోజోము లేనట్లయితే మగజాతే అంతరించిపోయేలా చేస్తుంది. కాబట్టి గోత్ర వ్యవస్థ జన్యుపరమైన లోపాలను నివారించడానికి మరియు Y క్రోమోజోమును రక్షించడానికి ప్రయత్నించే ఒక పద్ధతే స్వగోత్రం. అందుకనే స్వగోత్రీకుల మధ్య వివాహం నిషేధించారు. మన మహా ఋషులచే సృష్టించబడ్డ అద్భుతమైన బయోసైన్స్ గోత్రం. ఇది మన భారతీయ వారసత్వ సంపద అని నిస్సందేహంగా చెప్పవచ్చు. మన ఋషులు వేలాది సంవత్సరాల క్రితమే జీన్ మ్యాపింగ్ క్రమబద్ధీకరించారు. అందుకే ఈసారి ఎవరైనా గోత్రమని అంటే చాదస్తం అని కొట్టి పడేయకండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.